నోటికి వచ్చినట్టు తిడుతుంది. ఇంటికి రావద్దు, మా ఇంటికి రావద్దు, ఎక్కడన్నా చావు. 8 తులాలు బంగారం తెచ్చిచ్చేసి నువ్వు ఎక్కడన్నా పోయి సావు. ఫోన్ చేసి అమ్మ ప్రాబ్లం నాకు ఇట్లుంది, కళ్ళు తిరుగుతుంటే వచ్చిన తర్వాత మా వాళ్ళకి తెలిసిపోయింది. నా ఇంటి మధ్య రావద్దు లంజే, నీ పూకుల మధ్య నా ఇజ్జత్ లంజారు కాదు. నీకు ఎవరు చెప్పారు ఇప్పుడు ఇది? ఏం తాగి చచ్చిపోమంటుంది కానీ నా ఇంటి ముంగడికి 8 తులాలు బంగారం తెచ్చి నువ్వు ఎక్కడన్నా పోయి సావు అంటుంది. తినండి సార్, ఇంకా అయిపోయింది. అయిపోయింది రికార్డింగ్. అయితే ఇప్పుడు సరే అదే చెప్పింది ఆటో రికార్డ్స్ మీ ఫోన్లోకి ఎట్లా వచ్చినాయి మరి? ఈ ఫోన్లోకి ఎట్లా వచ్చిందంటే వాడు అవన్నీ తీసుకొని వినడం స్టార్ట్ చేసి అమ్మాయికి హెల్త్ ఎప్పుడైతే బాగాలేదని తెలిసిందో ఆ రోజు రాత్రి వాడు అమ్మాయి ఫోన్లో నుంచి అంటే రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడం స్టార్ట్ చేసినాడు. అంటే రిపోర్ట్స్ తేకముందు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడము, లేకపోతే ఇంకోటి పిల్లలు కాకపోవడము, ఇంకోటి అది ఏమున్నా కూడా కొంచెం బాధ్యతగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నున్నాడు కాబట్టి ఆయన చూసుకొని పెళ్లి చేస్తా. తమ్ముడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు దాచినారు, ఎట్లా దాచిపెట్టాలి మీ ఇంకొక 2 months మేనేజ్ చేయమ్మా, తర్వాత వాడి మీద తోసేద్దామని కూడా ఆడియో రికార్డింగ్ ఉంది సార్.